saw in our last study that salvation actually has got three tenses: past, present, future. మన గత అధ్యయనంలో మనం చూసాము రక్షణ అంటే దానికి మూడు కాలములు ఉంటాయి: భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. We are to be saved from the penalty of our sin because of all the sins we have committed in our life. మన జీవితంలో మనం చేసిన పాపములన్నింటి శిక్షా విధి నుంచి మనం రక్షించబడ్డాం. Now we are to be saved in the present tense from the power of sin. ఇప్పుడు వర్తమాన కాలంలో పాపం యొక్క శక్తి నుండి మనం రక్షించబడుతూ ఉన్నాం. And in the future when Christ comes again, from the very presence of sin. భవిష్యత్ కాలంలో క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు పాపం యొక్క సన్నిధి నుండి కూడా మనం రక్షించబడతాం. And God has made provision for this. దేవుడు దీనికోసం సదుపాయాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. As I said in our last study, by giving us His Holy Spirit. మన గత అధ్యయనంలో నేను చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించటం ద్వారా, who can now live within us, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసించగలడు and give us the power to overcome. ఆ విధంగా ఆయన నివసించి పాపాన్ని జయించడానికి కావాల్సిన శక్తిని ఆయన ఇస్తాడు. More than that, దానికంటే కూడా ఎక్కువగా our God has given us His own Son, దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. not only to die for us as our substitute on the cross, క్రీస్తులో మనకు బదులుగా ఆయన చనిపోవటం మాత్రమే కాదు, but also to be an example for us as we look at His life on earth. ఈ భూమి మీద ఆయన యొక్క జీవితాన్ని మనం చూసి జీవించడానికి మాదిరిగా కూడా ఉన్నాడు. There is a title of Jesus which is not very well known among Christians. క్రైస్తవుల్లో అంతగా గుర్తించబడని యేసుక్రీస్తు ప్రభు యొక్క బిరుదు అనేది ఒకటి ఉంది. See, a lot of us know Jesus as Savior, మనలో చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు ఒక రక్షకుడని మనకు తెలుసు. Good Shepherd, మంచి కాపరి, the way, the truth and the life, మార్గము, సత్యము, జీవము, the light of the world, ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. the door, ఆయనే ద్వారము, the resurrection and the life, పునరుద్ధానమును మరియు జీవము, the bread of life. జీవాహారము. Many titles like this are very well known ఇలాంటి పేర్లన్నీ కూడా అందరికీ బాగా తెలుసు among Christians. క్రైస్తవుల మధ్యలో. But have you ever heard of Jesus' title as forerunner? యేసుక్రీస్తు ప్రభు మనకు ముందుగా పరిగెత్తువాడు అనే మాటను మీరు ఎప్పుడైనా విన్నారా? That is found in the book of Hebrews, which is the one book that describes the humanity of Jesus Christ. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాటను మనం చూస్తాము. హెబ్రీలకు రాసిన పత్రిక ఏమి తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు యొక్క మానవత్వం గురించి తెలియజేస్తుంది. More than any other book in the New Testament. క్రొత్త నిబంధనలో మరే గ్రంథం కంటే కూడా ఎక్కువగా ఇది తెలియజేస్తుంది. Which is one reason why the devil won't want you to read Hebrews too much. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికను ఎక్కువగా చదవకుండా అపవాది ఆపివేస్తుంటాడు. I found that Hebrews is not a very popular book with many believers. అనేక మంది విశ్వాసులకు హెబ్రీలకు రాసిన పత్రిక అనేది వాళ్లకు ఇష్టమైంది కాదు. And that's not surprising, because if the devil knows if you read and study it, you may come to a life of victory, and he doesn't want you to get victory. అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు హెబ్రీలకు రాసిన పత్రిక చదివి నీవు జయించువాడుగా ఉంటావని అపవాది ఆ విధంగా చదవనివ్వడు. And in the book of Hebrews, which emphasizes the humanity of Christ, it doesn't take away from his deity. హెబ్రీలకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు యొక్క మానవత్వం గురించి తెలియజేస్తుంది. అయితే క్రీస్తు యొక్క దైవత్వాన్ని అదేం తృణీకరించట్లేదు. See, whenever we speak about the humanity of Christ, we have to be very careful. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు గురించి, ఆయన యొక్క మానవత్వం గురించి మాట్లాడుతున్నామో అప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. To emphasize the fact that we are not denying that he is God. అంటే ఆయన దేవుడు కాదు అని మనం చెప్పట్లేదు. And that's why the writer to the Hebrews, he knows his burden is from the Holy Spirit to emphasize the fact that Jesus was a man 100%. అందుకే
హెబ్రీ గ్రంథకర్త ఏం చేశాడంటే యేసుక్రీస్తు 100% మానవునిగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేశాడు. And therefore, he begins by, in the first chapter, by emphasizing that he was God 100%. అందుకే ఆయన మొదటి అధ్యాయంలో 100% యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడనే మాటను కూడా తెలియజేశాడు. In fact, there's hardly a book in the New Testament that emphasizes the deity of Christ as much as the first chapter of Hebrews. నిజానికి క్రొత్త నిబంధనలో మరే పుస్తకంలో మనం చూసినా కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియజేసిన దైవత్వం మరి ఎక్కడ తెలియజేయబడలేదు. Because he wants to move on from there to show that Jesus was not only 100% God, but he was also 100% man. అది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవుడు మాత్రమే కాదు, ఆయన 100% మానవుడు కూడా. When Jesus was living on earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు he was 100% God and 100% man, but most people could not recognize the God part. ఆయన 100% దేవుడై ఉన్నాడు, 100% మానవుడై ఉన్నాడు. అయితే ఆయన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని చాలా మంది గుర్తించలేదు. They thought he was just another man, and they found it difficult to acknowledge that he was 100% God, except a few people like ఆయన 100% దేవుడై ఉన్నాడు అని గుర్తించడం వాళ్ళ కష్టమైంది, ఏదో కొంతమంది తప్ప. Peter got revelation on that from the Father, that this person was not just a man, he was God Almighty. పేతురుకి ప్రత్యక్షత లభించింది తండ్రి యొద్ద నుండి, ఈయన కేవలం మానవుడు మాత్రమే కాదు, ఈయన దేవుడై ఉన్నాడు. The second person of the Trinity. త్రిత్వములో రెండవ వ్యక్తిగా ఉన్నాడు. But today, among Christians, కానీ ఈనాడు క్రైస్తవుల మధ్యలో మనం చూసినట్లయితే all Christians accept Jesus Christ as God. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడని క్రైస్తవులందరూ ఒప్పుకుంటారు. There are some strange cults that don't accept him as God, but కొంతమంది వింత మత శాఖల వారు తప్ప మిగిలిన వారందరూ కూడా ఆయన దేవుడని ఒప్పుకుంటారు. all Christians accept him as God. The problem today is the reverse of what it was in the days when Jesus was on earth. ఈనాడు క్రైస్తవులందరూ కూడా ఆయన దేవుడని ఒప్పుకుంటారు, కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే ఎదుర్కొన్నాడో దానికి ఇప్పుడు వ్యతిరేకంగా ఉంది. Today the problem is that many Christians can't accept the fact that he was 100% man. ఈనాడు సమస్య ఏంటంటే అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారు 100% మానవుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని వాళ్ళు ఒప్పుకోలేరు. So, which is a heresy? Supposing someone believed that Jesus was 100% man but not 100% God. తప్పుడు సిద్ధాంతం అంటే ఏంటి? ఉదాహరణకి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు 100% మానవుడై ఉన్నాడు కానీ దేవుడు కాదు అంటే దాన్ని తప్పుడు సిద్ధాంతం అని నువ్వు అంటావా? Would you call that heresy? Sure, it is a heresy. తప్పకుండా అది తప్పుడు సిద్ధాంతమే. What about the other way around? మరి దానికి వ్యతిరేకమైంది ఏంటి? Supposing a person says, I believe Jesus Christ was 100% God, but he was not 100% man. That is equally an heresy. ఒక వ్యక్తి నేను ఈ విధంగా నమ్ముతాను, యేసుక్రీస్తు ప్రభు 100% దేవుడే కానీ ఆయన 100% మానవుడు కాదు అని చెప్పినట్లయితే అది కూడా తప్పుడు సిద్ధాంతమే. What does it mean for him to be 100% man? 100% మానవుడై ఉన్నాడు అంటే ఏంటి దాని అర్థం? It doesn't mean he has to be sinful. అంటే ఆయన పాపాత్ముడై ఉండాల్సిన అవసరం లేదు. Because sin is not a part of the way God created man. No. ఎందుకంటే దేవుడు సృష్టించిన విధానంలో పాపం అనేది భాగం కాదు. But he was completely like us. కానీ ఆయన సంపూర్ణంగా మనవలే ఉన్నాడు. Made like his brothers in all things, it says in Hebrews 2:17. హెబ్రీలకు రాసిన పత్రిక 2:17లో చెప్పబడినట్లుగా అన్నిటి యందు సమస్త విషయములందు ఆయన మనవలే చేయబడి ఉన్నాడు. Tempted like us in all things, it says in Hebrews 4:15. హెబ్రీలకు రాసిన పత్రిక 4:15లో మనవలే అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. But with no sin in him. కానీ ఆయనలో ఎటువంటి పాపము లేదు. He was completely separate from sin. ఆయన పాపము నుండి పూర్తిగా ప్రత్యేకంగా ఉన్నాడు. He was pure and holy. ఆయన పవిత్రుడుగాను పరిశుద్ధుడుగాను ఉన్నాడు. And undefiled. కలుషితం చేసుకోకుండా ఉన్నాడు. He was born holy because he was born of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మని ద్వారా జన్మించాడు కాబట్టి పరిశుద్ధునిగా జన్మించాడు. But because he was a man like us, కానీ ఆయన మన వంటి మానవుడే కాబట్టి, made like us in every way, tempted like us in every way, మన వంటి వాడు కాబట్టి,
సమస్త విషయములో మన వల్లే శోధించబడ్డాడు కాబట్టి, because he voluntarily chose not to use his resources as God when he was on earth. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునిగా తన ఆధిక్యతలను వాడుకోకూడదు అని స్వచ్ఛందంగా ఆయన అనుకున్నాడు కాబట్టి, Therefore, he could be an example for us, and he's called in Hebrews chapter 6 and verse 20 ఆ విధంగా ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనము, as our forerunner. మనకు ముందుగా పరిగెత్తినవాడు. Forerunner means one who runs in front of us ముందుగా పరిగెత్తినవాడు అంటే మనకంటే ముందుగా పరిగెత్తినవాడు. in exactly the same track that we have to run. మనము ఏ ట్రాక్లో అయితే పరిగెత్తాలో అదే ట్రాక్లో మనకంటే ముందుగా పరిగెత్తినవాడు. If he ran on another track, he would not be our forerunner. ఒకవేళ ఆయన వేరే ట్రాక్లో పరిగెత్తినట్లయితే మనకు ముందుగా పరిగెత్తిన వాడిగా ఆయన ఉండేవాడు కాదు. Because he ran in the same track we have to run in, he is called our forerunner. మనం ఏ ట్రాక్లో అయితే పరిగెత్తాలో ఆ ట్రాక్లోనే ఆయన ముందుగా పరిగెత్తాడు కాబట్టి మనకు ముందుగా పరిగెత్తినవాడు అనే పేరు ఆయనకి ఇవ్వబడింది.